వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భూమన కరుణాకర్ రెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు. నాకు చాలా 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 అంటే చాలా బాగా నచ్చింది ఆయన చేసినటువంటి పని. వాస్తవం అండి, మంచి చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి కదా, అభినందనలు తెలియజేయాలి, సమర్థించాలి, ఆయన్ని పొగడాలి, అలాంటి వాళ్ళని ఇంకా చెయ్యాలి అని చెప్పి ప్రోత్సహించాలి. అలాగా పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారికి నిజంగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకు అంటారా? టైటిల్లో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అది భూమన కరుణాకర్ రెడ్డి గారు హిందూ మత పునఃస్వీకరణ మహోత్సవం అని చెప్పి ఆయన హిందూ మతంలోకి వచ్చారా అంటే, ఆయన నేను హిందువునే అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే హిందువే అయితే, దేవుడి మీద నమ్మకం ఉంటే, అంతకు మించినటువంటి ఇబ్బంది ఇంకోటి లేదు. అంత వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు, రైట్? ఎందుకంటే నాస్తికుడు, రాడికల్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి అక్కడ ఉన్నటువంటిది నల్ల రాయి మాత్రమే తిరుమల కొండ మీద. 2 కొండలు 7 కొండలు కాదు అక్కడ ఉన్నాయి. ఆ 2 కొండలు బోడిగుండ్లో ఉండే తప్పితే అడవి కూడా ఏమీ లేదు నేను ఉన్నప్పుడు, నేను చూసినప్పుడు అని వారు గతంలో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ చూసాం. ఎంత అయ్యింది, సరే అయింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇది వచ్చిందంటే, ఆయన కానీ ఆయన కుటుంబ ఎవరో ఒకరి మనోభావం కోసం వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్ట్ చేసి, దీనివల్ల మీ మనోభావాలు దెబ్బతీసుకోకండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా క్లియర్గా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా మారారా, అదేమైనా కార్యక్రమం పెట్టుకున్నారంటే కాదు. ఈయన ఏమైనా అంటే కాదు. ఈయన చక్కగా కాషాయం కట్టుకొని కుటుంబ సభ్యుల్ని పక్కన కొంతమందిని పెట్టుకొని, వారి కుమారుడు అభినయ్ రెడ్డి గారు కూడా చక్కగా నుదుట సింధూరం పెట్టుకొని ఉన్నారు. వారి కుటుంబంలో వారి గృహంలోనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్ళి స్థిరపడ్డటువంటి అతని పేరు యాలమూరి శ్రీనివాసరెడ్డి, ఆయన అర్ధాంగి పుష్ప, ఈ దంపతులిద్దరిని మళ్ళీ హిందూ మతంలోకి ఘర్వాప్సి చేయించారు. అంటే ఏం లేదు, అక్కడికి వెళ్ళి అక్కడ బతకడానికి మతం మార్చుకున్నారు. మరి అక్కడ వాళ్ళు ప్రలోభ పెట్టారా, గల్ఫ్ దేశాల్లో ఏమైందా, అక్కడ బతకాలంటే మతం మార్చుకోవాలేమో అనేటువంటి విధంగా ఉన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇస్లాం స్వీకరించి ఇస్లాం ప్రకారం పేర్లు కూడా పెట్టుకున్నారు. అబ్దుల్లా, అమ్మిన్నా, వీళ్ళిద్దరిని తిరిగి శ్రీనివాసరెడ్డి అలాగే పుష్ప పేర్లుగా మళ్ళీ మాతృధర్మంలోకి ప్రవేశించడానికి వారికి పూజా కార్యక్రమాలు, వేద పండితులు, వేదాశీర్వచనం అన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే దగ్గరుండి మరీ చేయించారు. నిజంగానే దానికి అభినందించాలి. హిందూ మత సంరక్షణ కోసం, ధర్మరక్షణ కోసం ఆయన ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు నిజంగానే మనస్ఫూర్తిగా అభినందించాలి. కాకపోతే ఏమైపోయిందంటే, ఇదేదో డే 1 నుంచి చేసి ఉంటే జాగ్రత్తగా ఆయన మీద ఇన్ని ఎలిగేషన్స్ వచ్చేవి కాదు, ఇటువంటి మాటలు పడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఏంటంటే, దీన్ని ఏదో ఆల్ ద సడన్ ఇది జరిగింది అనుకోవడానికి కూడా లేదు. దీని వెనకాల కూడా ఏమైనా డ్రామా ఉందేమో. ఎందుకంటే ఆకివీడు ఘటన చూస్తున్నాము, దాని వెనక మూలాలు ఎక్కడున్నాయి అంటే మళ్ళీ తాడేపల్లిలోనే ఉన్నాయి. మరి తాడేపల్లిలో ఉన్నాయి అంటే దానికి తగ్గట్టుగా పక్క నుంచి ఉన్నటువంటి అందరూ కూడా తల చేయి వేయాలి కదా డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి. ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ఇది చేశారు అన్నటువంటి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి. ఎందుకంటే ఆయన కుమార్తె వివాహం ఏ పద్ధతిలో చేశారు అనేది అందరికీ తెలిసినటువంటిదే. ఆయన దానికి కూడా చెప్పుకున్నారు, తిరుమలలోనూ జరిగింది, అట్ ద సేమ్ టైం ఆ వివాహ పద్ధతి కూడా చేశాం మరి వాళ్ళు కోరుకున్నట్టుగా అని అది కూడా చెప్పారు. అండ్ రెండోది రాజశేఖర్ రెడ్డికి సంబంధించి వారి కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం హిందుత్వం ఏం కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం అంతా కూడా క్రైస్తవమే, ముందు నుంచి ప్రభువుని నమ్ముకున్నటువంటిదే. సో ఇలా ఉన్నప్పుడు ఆ మచ్చ ఉంటుంది భూమన కరుణాకర్ రెడ్డి మీద, డౌట్ లేకుండా. అందులోనూ రాజశేఖర్ రెడ్డికి బంధువు, ఆ కుటుంబంలో ఉన్నప్పుడు అలాగే అనుకుంటారు కదా. సో ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేసరికి దీంట్లో కూడా ఇప్పుడు వాళ్ళిద్దరిని ఏదో గల్ఫ్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని ఇమీడియట్గా ఏదో తెలుసుకుని మీరు అర్జెంటుగా హిందూ మత పునఃస్వీకరణ చేసేయండి అని ఆయన ఇంట్లోనే కార్యక్రమం పెట్టడం అంటే మరి తిరుమలలో ముఖ్యంగా ఆయన టీటీడీ చైర్మన్గా పనిచేశారు. మరి ఇంత హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద ఇంత ఆయనకి ఆపేక్ష ఉంటే తిరుమలలో అన్యమతస్థులు ఏ విధంగా పని చేస్తున్నారు, అక్కడ రూల్ ఉంది, డిక్లరేషన్ కూడా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి చేత డిక్లరేషన్ మీద సంతకం ఎందుకు పెట్టించలేదు? జగన్మోహన్ రెడ్డి ఏం ఘర్వాప్సి కాదు, ఆయన ఈ స్టిల్ క్రిస్టియన్, ఆయన ఏమి హిందుత్వంలోకి మారిపోలేదు. పేరు మార్చుకోకున్నంత మాత్రాన ఇంకోటి అది పక్కన పెట్టేస్తే, ఆయన అన్ని మతాలని గౌరవిస్తారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఆయన క్రైస్తవుడే. మరి తిరుమల ఆలయంలోకి వెళ్ళాలి అన్నప్పుడు అన్యమతస్తులు అక్కడ స్వామివారి మీద నాకు నమ్మకం ఉంది అని సంతకం పెట్టి వెళ్ళాలి. మరి భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు పెట్టించలేదు?
ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తిరుమలలో మొత్తం అంతా కూడా సెర్చ్ చేసి ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేయించాల్సిందే, వాళ్ళు వేరే వేరే డిపార్ట్మెంట్లోకి రీలొకేట్ అవ్వాల్సిందే అని చాలా క్లియర్గా చెప్తే ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేసేంత వరకు కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఎందుకని పనిచేశారు, ఎందుకు చేశారు? మరి వీటికి సమాధానాలు ఉన్నాయా? చెప్పరు. మరి అంత భక్తుడైతే, హిందూ మతం మీద అంత గౌరవం ఉంటే సాంప్రదాయాల పట్ల, స్వామివారి ప్రసాదం కల్తీ, అసలు నెయ్యే కాదు అది, మరి దాని మీద ఎందుకు మాట్లాడరు? ఎందుకు ఇంత రచ్చ చేసుకున్నారు? ఎందుకు? పట్టుశాల వాళ్ళ దగ్గర కావచ్చు, మిగతా వాటిల్లో కావచ్చు, ప్రతి చోట ఒక స్కామ్. పరకామణిది అయితే ఇంకా అందులో పాపం ఆ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అది జరిగింది హత్య అని 100% తేల్చారు. మరి ఎవరు చేశారు, దేనివల్ల చేశారు? సమాధానాలు లేవు. అయినా అంతెందుకండి, మళ్ళీ పాతవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు? కానీ దీంట్లో ఇప్పుడు ఈ మార్చేదేదో జగన్మోహన్ రెడ్డిని హిందువుల్లోకి మార్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ తాత రాజారెడ్డి, లేదంటే అంతకు ముందు ఉన్నటువంటి వెంకటరెడ్డి కంటే ముందున్నటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు మనకు తెలియదు అనుకోండి, అందరూ హిందువులే కదా, మధ్యలో నమ్ముకున్నారు క్రైస్తవాన్ని. మరి బాబు, మనం భారతీయులు ఇక్కడే పుట్టాం, మన భారత సంస్కృతి, మన హిందూ సంస్కృతి మనది, మీరు మళ్ళీ హిందుత్వంలో గర్వాపసి అయిపోయింది జగన్మోహన్ రెడ్డితో చేస్తే అయిపోయేది కదా. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరో ఒక మాట అనడానికి కూడా ఆయన్ని ఉండదు, ఇబ్బందే లేదు. పైపెచ్చు ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తిని, అనిల్ కుమార్ని మతం మార్చి కేఏ పాల్కి పోటీగా తీసుకెళ్లాలని రాజశేఖర రెడ్డి చేసినప్పుడు, అంత హిందూ మతం మీద ఆపేక్ష ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డితో చెప్పాలి కదా, రాజా ఏంటిది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పాలి కదా. ఇవే ప్రతి ఒక్కటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నటువంటివి. మరి వాటికి సమాధానం ఉంటుందా? డెఫినెట్గా సమాధానం ఉండదు. సో ఇలాగ ఎన్నో చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. గల్ఫ్ ఎప్పుడో వెళ్ళి అక్కడ పైర్లు మార్చుకున్నారు, అక్కడ తీసుకున్నారు, ఇస్లాం స్వీకరించిన వాళ్ళని మళ్ళీ ఇక్కడ తిరుపతికి వచ్చేసారు, ఇక్కడే బతకాలి అని చెప్పని. వాళ్ళు అక్కడే, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ భారతీయులందరూ కూడా ఇంకా మనం ఇక్కడ ఉండకూడదని వెనక్కి వచ్చేస్తున్నారు. ఆస్తిపాస్తులన్నీ అక్కడ అమ్మేసుకున్నాం, వదిలేసుకున్నాం. చాలామంది ఇక్కడ వెళ్ళిన వాళ్ళే కాదు, ఇంకా ఆఫ్రికా వెళ్ళిన వాళ్ళు కూడా, మన తెలుగు వాళ్ళే చాలామంది పేర్లు మార్చుకొని అక్కడ తరాలు కొన్ని ఉన్నాయి హిస్టరీ తీసుకుంటే. సో వాళ్ళిద్దరిని మాత్రం ఎందుకు? తిరుమలలో చాలామంది ఉన్నారు కదా, ఇటీవల కాలంలో కూడా మత మార్పిళ్ళు జరుగుతూనే ఉన్నాయి కదా, మరి వాళ్ళందరినీ కూడా ఇది తప్పు అని చెప్పి గర్వాపసి కార్యక్రమాన్ని సామూహికంగా గర్వాపసి తిరుమల క్షేత్రంలో, ఇదిగో ఇది తిరుమల క్షేత్రం, ఇది పవిత్ర హిందూ క్షేత్రం, ఇక్కడ మన హిందువులే ఉండాలని చెప్పి చేసేయచ్చు కదా గర్వాపసి. మన ధర్మం గురించి అంత గొప్ప ఇది ఉన్నప్పుడు, గొప్ప అభిమానం ఉన్నప్పుడు చెప్పాలి, ప్రచారం చేయాలి. ప్రచారం ప్రతిరోజు చేసి గర్వాపసి అనేది చేయండి. మేము కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి వెనకాల తోడుంటాం. కానీ ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఈ మధ్యకాలంలో పడుతున్నటువంటి ఈ మచ్చలు ఏవైతే కావాలని చేసుకుంటున్నారో వాళ్ళు, వాటి గురించి డైవర్షన్ డ్రామా అయితే మాత్రం బేసిక్గా ఎవరు నమ్మరు. సో భూమన విషయంలో కాస్త జాగ్రత్త వహించి, ఇది డ్రామా కాదరా నాయన, ఇది నిజంగానే చేస్తున్నాము, ఇదిగో అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటే అప్పుడు నమ్మే అవకాశం ఉంటుంది. సో భూమన కరుణాకర్ రెడ్డి గారు సొంత ఇంట్లోనే నిర్వహించినటువంటి ఈ హిందూ మత పునఃస్వీకరణ మహోత్సవం మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.